హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, మనం ఒక క్లిక్తో మనం తీసుకునే ఇమేజెస్ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ మొబైల్తో కెమెరాతో తీసుకునే ఇమేజెస్ ఉంటాయి కదా, వీటిని ఒక క్లిక్తో మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇది కంప్లీట్గా మనం తీసుకున్న ఇమేజ్ని రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్లో మనం ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఆండ్రాయిడ్ మొబైల్లో అనేది తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక వీడియో అనేది తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫైనల్గా నాది వచ్చిన రిక్వెస్ట్, ఇప్పుడు దాకా అయితే కనుక నా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి ఈజీగా నన్ను ఫాలో చేయొచ్చు. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనపడుతుంది. ఇందులో మీరు ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై అనేది ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీ గ్యాలరీలో ఉన్న ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక కెమెరా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనల్ని స్వైప్ చేయమంటుంది. ఏమైనా మార్చుకోవాలనుకుంటే కనుక కలర్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. ఇలాగా మనం నార్మల్ ఫోటో తీసుకుందాం. ఫ్రంట్ కెమెరా స్విచ్ అవుదాం. మనం స్వైప్ చేయమంటుంది. చూద్దాం. ఎల్లో షేడ్, బ్లూ షేడ్ చూసారు కదా. ఎఫెక్ట్స్ అయితే కనుక బాగానే వస్తున్నాయి. దీంట్లో పెద్ద ఇబ్బంది లేదు. ఫిల్టర్స్ అయితే కనుక చాలా వచ్చినాయి. నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి ఫోటో తీసుకోవచ్చు, లేదంటే కనుక మన గ్యాలరీలో ఉన్నవైనా ఉపయోగించుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫోటో తీసి ఉంచాను కాబట్టి గ్యాలరీలో యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 4 బాక్స్లు వచ్చినాయి కదా, దాని మీద ట్యాప్ చేసిన తర్వాత కరెక్ట్గా మనం ఎంత ఉన్నాం అదే ఫోటో మనకు కావాల్సిన ఏరియా మాత్రమే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, ఓన్లీ నేను ఉన్నది మాత్రమే ఫోకస్లోకి రావాలి. కరెక్ట్గా ఆ ఏరియాని మాత్రమే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్లో మైనస్ ఉంది చూసారా, దాన్ని ట్యాప్ చేసిన వెంటనే చూసారు కదా, ఇది ఒక్కటి సెలెక్ట్ అయింది, మిగిలిన సెలెక్ట్ అవ్వలేదు. సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ మార్క్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కట్ సింబల్ కనపడుతుంది కదా, దాన్ని ట్యాప్ చేసిన తర్వాత సైజ్ పెంచుకోండి కొంచెం. ఇక్కడ చూడండి, మీకు బబుల్లో కనపడుతోంది. మనం ఇక్కడ డ్రా చేసి ఇదంతా మొత్తం మనకి ఆ ఏరియా కూడా సెలెక్ట్ అవ్వాలన్నమాట. ఈ రెడ్లో ఉన్నదంతా సెలెక్షన్ అనమాట, మిగిలిందంతా సెలెక్షన్ కాదు. ఇప్పుడు మనం మొత్తం సెలెక్ట్ చేద్దాం. కింద కొంచెం ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత అక్కర్లేదు అనుకుంటే కనుక మీరు ఎరేజర్ యూజ్ చేసి రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, రిమూవ్ చేద్దాం కాస్త లైట్గా. ఓకే, సరిపోయింది. తర్వాత నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. చూసారు కదా, సింపుల్గా ఒక క్లిక్తో మీరు ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది ఇలాగ వస్తుందన్నమాట. సింపుల్గా మనం ఇలా పెడదాం, కాఫీలో పడుతున్నట్టు పెట్టిన తర్వాత మీరు కావాలంటే ఇప్పుడైనా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. ఇలాగ మీరు బ్యాక్గ్రౌండ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ ఇచ్చేయండి. సింపుల్గా సేవ్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు అంతా ఓకే అనుకున్నదా, సేవ్ అనేది ప్రెస్ చేయండి, అంతే. తర్వాత ఇక్కడ మీరు కావాలంటే కనుక కంటిన్యూ ప్రెస్ చేశారంటే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లేదంటే కనుక ఇక్కడ షేర్ చేయొచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. కంటిన్యూ అనేది ప్రెస్ చేశాను, మీరు కావాలంటే మళ్ళీ చూడొచ్చు, వేరే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సేవ్ అయింది ఎలా కనపడుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఫోటో గ్యాలరీ ఓపెన్ చేస్తాను. గ్యాలరీ ఓపెన్ చేసిన చూసారు కదా, మనకి ఇలా వస్తుంది అనమాట. క్వాలిటీ అయితే కనుక ఫోటో అనేది ఎడిట్ చేసింది ఇలా ఉండేది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తా ఇలా వచ్చింది సింపుల్గా. ఇలాగ మీరు ఒక క్లిక్తో బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఇంకా దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేశారంటే కనుక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చినాయి. అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ అవన్నీ ఎంత కావాలి అనేది, కలర్ కరెక్షన్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు మనం. నెక్స్ట్ అలాగే ఎంతవరకు కావాలంటే మళ్ళీ క్రాప్ చేయొచ్చు, రొటేట్ చేసుకోవచ్చు కావాలంటే ఫోటోని. బ్రష్ టూల్ యూజ్ చేసి మనం ఏమైనా కావాలంటే రాయొచ్చు. ఆర్ట్ ఫిల్టర్స్ అనేది ఉంది, ఫిల్టర్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు కావాలంటే. చూడండి, ఇప్పుడు ఫిల్టర్స్ నేను అప్లై చేశాను. ఇలాగ మీరు ఫిల్టర్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చు అనమాట. ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే కనుక బాగున్నాయి, మీరు ట్రై చేయండి ఒకసారి. చాలా బాగున్నాయి ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే. అలాగే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫోటో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇలా ఫోటో తీసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ సెట్టింగ్స్లో చూద్దాం కెమెరా ఆప్షన్లు ఏమున్నాయో. జస్ట్గా పెద్ద క్వాలిటీ అయితే కనుక పెంచుకోవచ్చు, అంతే, అంతమించి ఏం లేదు. కెమెరా సెట్టింగ్స్, కెమెరా క్వాలిటీ అంతే, అంతమించి లేదు. క్వాలిటీ హై అని ఉంది అంతే.
వీడియో అయితే కనుక మనం ఏం చేయలేం దీంట్లో, అంతమించి ఇంకేం లేదు. ఎక్కడ సేవ్ అవ్వాలి ఏంటి అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట, అంతే, అంతమించి లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.